ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నిక అప్రజాస్వామికబద్ధంగా ఈ ఎన్నికలు జరిగినాయి. ఓటర్లు ప్రలోభితం చేసిండ్రు, మా నాయకులపైన దాడి చేసిండ్రు, మా నాయకులను కిడ్నాపులు చేసిండ్రు, ఎక్కడికక్కడ నిర్బంధాలు పెట్టిండ్రు, అరెస్టులు చేసిండ్రు, అక్రమాలు చేసిండ్రు, భయాందోళనలు కూడా సృష్టించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఎన్ని చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా కాంగ్రెస్ పార్టీని ఈ నియోజకవర్గంలో ప్రజలు పట్టించుకోలేదు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పైన దృష్టి పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో 2 సంవత్సరాలుగా ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో ఫెయిల్యూర్ అయిందని చెప్పడానికి ఈ మున్సిపల్ ఎన్నిక ఒక పెద్ద ఉదాహరణగా చెప్పచ్చు. రాష్ట్రంలో దాదాపుగా 126 మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగినాయి. ఏ నియోజకవర్గంలో 5కి 5 గెలిచినటువంటి పరిస్థితి లేదు. కేవలం కేసీఆర్ గారి జిల్లా హరీష్ అన్న ఉండేటువంటి జిల్లాలో 5కి 5 ఈ నియోజకవర్గంలో పటాన్ చెరువు నియోజకవర్గంలో 5కి 5 గెలిచి ఇలా కేసీఆర్ గారికి మళ్ళీ పట్టం కడుతున్నారు అని అంటే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని, ఈ ప్రభుత్వం విఫలమైందని, ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలు పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమవుతుందన్న సంగతి ప్రజలకు అర్థమైంది. 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు ఈ ప్రజలను ప్రలోభితం చేసి 2023లో ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకున్నారు. 26 నెలలైంది. ఈ 26 నెలల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలే. ఇలా ఎన్నికల్లో చెప్పుకోవడానికి ఈ 26 నెలలలో మేము ఫలానా పథకాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి స్థాయిలో మేము దీన్ని విజయవంతంగా సక్సెస్ చేసినామనేటువంటి చెప్పుకునేటువంటి ఒక్క పథకం లేదు. 420 హామీలలో ఏ ఒక్క పథకాన్ని మేము సక్సెస్ఫుల్గా అమలు చేసినాం, చేయగలిగినాం, మళ్ళీ భవిష్యత్తులో మీకు ఇచ్చినటువంటి మాటను చేస్తాం అనేటువంటి చెప్పుకోలేనటువంటి దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఉన్నది. ఈ ప్రభుత్వం చేసేది ఏంది అని అంటే ఎదురు తిరిగిన వాళ్ళ మీద, ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద దాడులు చేయడం, అక్రమంగా కేసులు పెట్టడం, అక్రమంగా నిర్బంధించడం తప్ప ఈ ప్రభుత్వం చేసేది ఏం లేదు. పోలీసు యంత్రాంగం పూర్తిగా వాడుకొని అధికార దుర్వినియోగం చేసి గెలవాలనేటువంటి కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అయినా గెలవలేకపోయింది. మమ్మల్ని నిలువరించేటువంటి ప్రయత్నం చేసింది, అయినా మమ్మల్ని నిలువరించలేకపోయిండ్రు. అనేక దొంగ హామీలు ఇచ్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఆనాడు పంచాయతీ ఎన్నికలకు రాగానే ఇందిరమ్మ సీరియల్ అనేసి ఒక కొత్త డ్రామా మొదలుపెట్టింది. మళ్ళీ ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు రాగానే మున్సిపల్ ఎన్నికల్లో గెలవడానికి ఇలా ఇందిరమ్మ చీరలు ఇవ్వడానికి ఒక కొత్త డ్రామా మొదలుపెట్టింది. ఇవన్నీ ప్రజలకు అర్థమైపోయింది. ఇలా మళ్ళీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయో పెట్టాలని చెప్పేసి మళ్ళీ రైతు బంధు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి దమనకాండ, ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అవినీతి, ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఈ అక్రమ ఏవైతే ఈ అవినీతి చేస్తూ ఉన్నారో ప్రజలకు అర్థమైంది. వీళ్ళంతా కేవలం ఓట్ల కోసం మాత్రమే ఈ యొక్క వాగ్దానాలు చేస్తున్నారని చెప్పి ప్రజలకు అర్థమవుతా ఉన్నది. ఇలా మళ్ళీ మేము రైతు బంధు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో నాట్లకు మధ్య మేము రైతు బంధు ఇచ్చేది. కానీ ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓట్లకు మధ్యలో ఇలా రైతు బంధు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా ఈ ఎన్నిక ప్రజాస్వామ్యంలో సోనియా గాంధీ 6 గ్యారంటీలు ఇస్తే 7వ గ్యారంటీ కింద నేను ఈ రాష్ట్ర ప్రజలకు ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పిండు. ఈ ప్రజాస్వామ్యాన్ని ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి ప్రయత్నం మొదలుపెట్టిండు. అధికారంలోకి రాగానే ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం? ఈ రాష్ట్రంలో ప్రశ్నించేటువంటి ప్రజాస్వామ్యం ఉందా? ప్రశ్నించేటువంటి స్వేచ్ఛ ఉన్నదా? ఇలా గెలిచినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి ఎన్నికల అభ్యర్థులను కూడా
కిడ్నాప్ చేసేటువంటి నీచమైనటువంటి సంస్కృతి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. మా పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థులను కౌంటింగ్ హాల్లో నుంచి బయటకు రాకుండా ఒక కిడ్నాప్, దొంగలను కదా కిడ్నాపులు చేసినట్టుగా చేతుల మీద నుంచే ఇలా మా కార్యకర్తలు అడ్డం తిరిగినా కూడా పోలీసు సెక్యూరిటీ ఇచ్చి కాంగ్రెస్ కార్లు బస్సులు ఎక్కించిందంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. ఇలా దాదాపుగా 3 రోజులు మా పార్టీ జెండా మీద, మా పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి కౌన్సిలర్గా, వార్డు మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తిని 3 రోజుల నుంచి కిడ్నాప్ చేసిండ్రు అంటే ఈ గెలుపు, ఈ తీర్పు మీరు చేస్తున్నటువంటి అక్రమాలకు, మీరు చేస్తున్నటువంటి అవినీతి, దురంకార, రజాకార్ పాలనకు ఈ తీర్పు ఇలా ప్రజలు ఇచ్చిండ్రు. మీరు దృష్టి పెట్టాల్సింది ఇలా కార్యకర్తల మాపై దాడి చేయడం గారు. మీరు దృష్టి పెట్టాల్సింది మమ్మల్ని అంతం చేయడానికి మీరు కట్టుకునే కంకణం కాదు. ప్రజలకు ఏమైతే వాగ్దానాలు ఇచ్చిండ్రో ఆ వాగ్దానాలను నెరవేర్చడానికి ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలి. గెలుపు కోసం, మీ పార్టీలో మలుపు కోసం మీరు చేస్తున్నటువంటి డ్రామాలు అర్థమైపోయినాయి. ఇది ప్రజాస్వామ్యమా? ఇది అరాచక ప్రభుత్వం. అంటే ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తులకు కూడా స్వేచ్ఛ లేకుండా హరించుకుపోయి ఎత్తుకపోతా ఉన్నారు అని అంటే అసలు ఇలా మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు కదా. ఏడమైంది మీ 7వ గ్యారంటీ? ఓ పక్కనేమో రాహుల్ గాంధీ ఏమో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తిరుగుతాడు రోజు రాజ్యాంగం చేతులు పట్టుకొని. అసలు ఇలా రాజ్యాంగం కూని అవుతుంటే భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి ప్రాథమిక హక్కులను కాలరాస్తుంది కదా ఈ ప్రభుత్వం. వాటి గురించి కదా మాట్లాడాల్సింది. ఇలా దేశమంతా భారత రాజ్యాంగం అమలైతా ఉంటే ఈ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి గారి రాసుకున్నటువంటి రాజ్యాంగం మాత్రమే అమలైతా ఉన్నది. ఇలా మా వార్డు మెంబర్లను ఎత్తుకుపోయి ముఖ్యమంత్రి మాట్లాడతాడు, అక్కడ సలహాదారులు మాట్లాడతారు, మంత్రి మాట్లాడతాడు, నీ మీద కేసులు ఉన్నాయి, నీ దందాలు ఉన్నాయి. ఇదా మీరు బెదిరించేది? ఇదా మీ ప్రజాస్వామ్యం? కాంగ్రెస్కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? అసలు ప్రజాస్వామ్యం డెఫినేషన్ తెలుసా కాంగ్రెస్ మంత్రులకు, ముఖ్యమంత్రికి? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం 26 నెలల కూని అయిపోయింది, స్వేచ్ఛ లేదు. ఇలా మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. ఇలా మీ ఓటమిని డైవర్ట్ చేసుకోవడానికి, మీరు చేస్తున్నటువంటి అవినీతి అరాచకాలను డైవర్ట్ చేయడానికి రకరకాలుగా మా మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా నాయకుల మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చివరికి ఏమైంది? అధర్మానికి ధర్మానికి జరిగిన ఈ మున్సిపల్ పోరులో నిజాయితీగా ఇలా చివరకు ధర్మమే గెలిచింది. మీ డబ్బు, మీ మద్యం, మీ అక్రమంగా క్యాండిడేట్లను ఎత్తుకపోవడు, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. అవినీతికి, గతంలో జరిగినటువంటి అభివృద్ధికి జరిగినటువంటి ఈ పోరులో ధర్మంగా మళ్ళా బీఆర్ఎస్ గెలిచింది. కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కారు గుర్తే రావాలని మళ్ళీ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇలా మీరు అన్ని ఇచ్చిన హామీలన్నీ కూడా ఫెయిల్ అయిపోయినరు. ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇలా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇలా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందంటే మేము గెలుపంగానే మేము పొంగిపోవట్లేదు. ఓడినాడు కుంగిపోలేదు, ఇలా గెలవంగానే పొంగిపోలేము. ఎందుకంటే ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల సంక్షేమం కోసం పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల కోసం పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా ప్రజల సంక్షేమం కోసమే కొట్లాడేటువంటి పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ. ఇలా మాకు బాధ్యత పెరిగింది. ఈ 5 మున్సిపాలిటీలో బాధ్యత మాకు ప్రజలు ఇచ్చారు, బాధ్యత పెంచారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి పరులను రుజువు చేశారు, అక్రమదారులను రుజువు చేశారు, వీళ్లతో అభివృద్ధి జరగదని రుజువు చేశారు. కాబట్టి మా పైన బాధ్యత అపారమైనటువంటి బాధ్యత పెరిగింది. అందుకోసమే ఈ మున్సిపాలిటీకి, ఈ నియోజకవర్గంలో రావాల్సినటువంటి మున్సిపల్ నిధులు డెఫినెట్గా తీసుకొచ్చి ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం ఇలా కొత్త మున్సిపాలిటీ, కొత్తగా అయినటువంటి మున్సిపల్ చైర్మన్స్ కూడా వీళ్ళు బాధ్యతాయుతంగా పనిచేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం.
కొన్ని దగ్గర మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్కు అన్ని రకాలుగా సంఖ్య ఉన్నా కూడా ఉద్దేశపూర్వకంగా దాన్ని వాయిదా వేయించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అంటే పోలీసులను కంప్లీట్గా పోలీసులు అసలు ఈ రాష్ట్రంలో డీజీపీ ఉన్నాడా లేదా అర్థమవుతలేదు, ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఉన్నదా లేదా అర్థమవుతలేదు. ఇలా పోలీసు విభాగం పనిచేయదు, ఎన్నికల కమిషన్ పనిచేయదు, కేవలం ముఖ్యమంత్రి చెప్పినటువంటి డైరెక్షన్ మాత్రమే నడుస్తూ ఉన్నది. ఇలా వాళ్ళ డైరెక్షన్లో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక కుట్రలు చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇలా మా క్యాడరు ఇలా కేసులు పెట్టి మా కౌన్సిలర్లు ఇలా మమ్మల్ని ఇలా చూసిండ్రు కదా. ఇస్నాపూర్ గెలుపు ఈ రాష్ట్రానికి ఒక మలుపు అయింది. ఇలా ఇస్నాపూర్లో జరిగేటువంటి ఎన్నికల ఎన్నిక సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇస్నాపూర్ వైపు చూసిండ్రు. ఎందుకు చూసిండ్రు? ముత్తంగి చివరస్త నుంచి లకడారం వరకు ఇలా పోలీసు ఎస్కాట్లో పోయేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏడుంది? ఇలా గెలిచినటువంటి అభ్యర్థులకు సెక్యూరిటీ పెట్టి తీసుకొని పోవాల్సినటువంటి గత్యంతరం ఎందుకు వచ్చిందంటే ఈ రాష్ట్రంలో నడుస్తుంది ప్రజాస్వామ్య పాలన కాదు, అరాచక పాలన. ఇది ఇందిరమ్మ పాలన కాదు, ఇది అరాచక పాలన, నిరంకుశత్వ పాలన. నిజాం కంటే ఇలా ఆనాడు నిజాం నవాబ్ పరిపాలన కంటే, ఆనాడు రాజశేఖర రెడ్డి సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర పాలన కంటే కూడా రెట్టింపుగా ఇలా తెలంగాణ బిడ్డలపైన, తెలంగాణ యువకులపైన ఇలా కేసులు పెట్టి ఇలా అక్రమంగా జైల్లో పెట్టేటువంటి కుట్ర ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకే ఇలా స్వేచ్ఛ లేదు. ఇలా మేముగా మా కౌన్సిలర్గా గెలిచినటువంటి అభ్యర్థులకు మేము సెక్యూరిటీ ఇచ్చుకొని ఇలా కౌంటింగ్ హాల్కి తీసుకోవాల్సినటువంటి దుస్థితి ఇలా ముఖ్యమంత్రిని మేము అడుగుతా ఉన్నాం. ఎక్కడ ఉంది నీ ప్రజాస్వామ్యం? 7వ గ్యారెంటీ ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాం. సమాధానం చెప్పాలా దానికి? ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గానికి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని అడుగుతా ఉన్నాం. దాదాపుగా 500 మంది పోలీసులు ఉన్నారు. ఇలా ఈ కేవలం ఒక్క ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి సైబరాబాదు, అదేవిధంగా మెదక్, సంగారెడ్డిలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా కేవలం ఇస్నాపూర్ మున్సిపాలిటీ చుట్టూ ఉన్నది. ఇలా కనీసం మాకు 5 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని రాకుండా అడ్డుకున్నారు. ఇది 144 సెక్షన్ పెట్టుకున్నారు. ఎందుకు వచ్చింది? ప్రశాంతంగా ఉన్నటువంటి పటాన్ చెరువు నియోజకవర్గం అల్లకొల్లాలం ఎందుకైందని అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రిని. ఈ అల్లకొల్లాలం చేయడంలో నీ భాగం లేదా? ఈ గొడవలు సృష్టించడంలో ముఖ్యమంత్రి భాగం లేదా? వేం నరేందర్ రెడ్డి భాగం లేదా? ఇలా మీ భాగం ఉంది కదా. ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం మీరు చేస్తూ ఉన్నారు? ఇలా ముఖ్యమంత్రికి అభివృద్ధి మీద లేదు దృష్టి, భూముల మీద ఉన్నది, విలువైన భూముల మీద ఉన్నది. వేం నరేందర్ రెడ్డి గారు కానీ, ముఖ్యమంత్రి కానీ ఎక్కడైతే భూముల విలువలు ఉన్నాయో ఆ విలువ ఉన్నటువంటి భూములపైన ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వాన్ని కన్నుబడ్డది. కాబట్టి ఇక్కడ కైవసం చేసుకోవడానికి అనేక కుట్రలు ప్రభుత్వం చేసింది. అయినా ప్రజల పక్షాన ఉన్నటువంటి బీఆర్ఎస్ పట్టం కట్టిండ్రు. మీకు మాకున్నటువంటి తేడా, అవినీతితో రాజ్యమేలుతున్నటువంటి ప్రభుత్వం ఏది? ఆత్మగౌరవంతో ప్రజల సంక్షేమం కోసమే పుట్టినటువంటి పార్టీ మాది. కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవానికి ఇలా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతికి మధ్య జరిగినటువంటి పోరులో ఇలా బీఆర్ఎస్ పార్టీకి అపారమైనటువంటి మెజారిటీ ఇచ్చి పట్టం కట్టినటువంటి మా క్యాడర్కు, మా లీడర్కు, మా ఓటర్కు శిరస్సు వంచి మేము ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మమ్మల్ని అందరినీ ఒక తాటి మీద నిలబెట్టి ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్, అడుగడుగున అది రాత్రి అయినా, అర్ధరాత్రి అయినా, పగలైనా ఒక చిటికెలో ఫోన్లలో సమస్యను పరిష్కరించి మమ్మల్ని అందరినీ ఇట్లా గెలుపు కోసం ఇలా మమ్మల్ని ఇట్లా తయారు చేసినటువంటి మా నాయకుడు హరీష్ రావు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఒక గొప్ప అవకాశం మాకు. ఇలా ఈ మున్సిపల్ ఎన్నిక ఒక నియోజకవర్గం ఎన్నికలాగా జరిగింది. మేమందరము ఈ ఎన్నికల్లో పాలు పంచుకునేటువంటి అవకాశం, పనిచేసేటువంటి అవకాశం ఒక గొప్ప అనుభూతినిచ్చింది. అంతకు మించి ఈ నియోజకవర్గ ప్రజలు చాలా మంచివాళ్ళు. ఇలా మమ్మల్ని అందరినీ ఆదరించి మా పార్టీని గెలిపించి హక్కున చేర్చుకున్నందుకు కూడా
వాళ్ళకు కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పటోన్ చెరువు నియోజకవర్గ మున్సిపల్ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అడుగడుగున మాకు అందుబాటులో ఉండి మాకు అన్ని విషయాలు చేరవేసి మమ్మల్ని ప్రజలకు మాకు మధ్య వారధిగా నిలిచినటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. అవినీతికి తెరలేపింది కాంగ్రెస్. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్. కాంగ్రెస్ అంటేనే కలెక్షన్, కాంగ్రెస్ అంటేనే కరప్షన్. గాళ్ళు మాకు చెప్తే ఎట్లా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. ఇలా మా పార్టీ జెండా పైన మా పార్టీ బీఫామ్ అయిన గెలిచినటువంటి అభ్యర్థిని పోలీసుల సమక్షంలో ఎత్తుకుపోయిండ్రు. సమాధానం దానికి చెప్పండి. అసలు మీరా మా గురించి మాట్లాడేది? దొంగతనం చేసినోడే దొంగ అన్నట్టుంది. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు కూని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మాట్లాడే నైతిక హక్కు ఉందా కాంగ్రెస్కి? అసలు కాంగ్రెస్ పార్టీకి హక్కు ఉందా? అసలు ఆ మాట మాట్లాడే హక్కు ఉందా? అసలు మీలాగా ఎత్తుకపోలే. మీ వ్యతిరేక విధానాలకు అనుకూలంగా ఇలా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చినటువంటి సందర్భం. థ్యాంక్ యూ. మైపాలన్న కూడా చాలా పనిచేసిండు. మాకు అండర్ గ్రౌండ్ చాలా మాకు సపోర్ట్ ఇచ్చిండు. వాళ్ళ క్యాడరు వాళ్ళందరూ కూడా ఆయన సహకారం కూడా మాకు పూర్తి స్థాయిలో ఉంది. ఆయనకు కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.